ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. జీవితంలో సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగటం నేర్చుకున్నప్పుడు అది మనకు సరైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతూ ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు కష్టకాలంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. తన జీవితంలో ఎప్పుడు ఊహించలేనంత ఘోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. దావీదును నమ్ముకుని తనతో వచ్చినటువంటి సైన్యమునకు సంబంధించినటువంటి కుటుంబాలందరినీ, పిల్లలందరినీ, వారికి ఉన్నటువంటి ఆస్తి అంతటినీ కూడా శత్రువులు వాటితో పాటుగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి సమయంలో అందరూ కూడా దావీదు మీద తిరుగుబడి దావీదును చంపాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. నిజంగానే అలాంటి సమయాలు మనం ఆలోచన చేస్తే అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుచోచినటువంటి పరిస్థితులకు వెళతాం. దావీదు కూడా అదే స్థానంలో అదే పాయింట్లో నిలబడ్డాడు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దావీదు దేవునికి ప్రార్థన చేశాడట, దేవుని దగ్గర విచారణ చేశాడట. దేవుని దగ్గర విచారణ చేసి అతడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని అర్థించాడు. దేవుడు సహాయం అందించాడు. వెళ్ళి తన వారందరినీ కూడా ఆయన రక్షించుకోగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నావు కదా. ఏది సరైనటువంటి నిర్ణయమో అర్థం కాక ఈ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు వస్తాయో తెలియనటువంటి సందిగ్ధతలో ఉండిపోయావు కదా. దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, ఆయన దగ్గర విచారణ చేయవారికి ఆయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇస్తాడు. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు గుప్తమైనటువంటి దేవుని దగ్గర మనం విచారణ చేస్తున్నప్పుడు కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేకమును మనకు అనుగ్రహించి సరైనటువంటి నిర్ణయాలు చేయగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది వారు కష్టకాలంలో క్లిష్ట పరిస్థితుల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూ వారి యొక్క జీవితాలను ముగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా సరైనటువంటి నిర్ణయాల కొరకు, సరైనటువంటి సహాయం కొరకు దేవుని సన్నిధిని సమీపించు. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు వినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజే కాదు కానీ వారి జీవితంలో ఎన్నటెన్నటికి సరైనటువంటి నిర్ణయాలతో సరైనటువంటి జీవితాలు నిర్మించుకోవడానికి మీ కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.